మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. సీతా మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది. మృణాల్ ఠాకూర్ తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. హాయ్ నాన్న తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి పేరొచ్చింది. తన నటనతో మృణాల్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్స్ కొట్టేస్తోంది. అయితే తెలుగులో కన్నా బాలీవుడ్లో ఈ భామ సెటిల్ కావాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా తన వ్యక్తిగత అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. మృణాల్ ఠాకూర్ తాజాగా తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. తనకు 7 నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని, అయినా పెద్దగా బాధపడట్లేదని చెప్పుకొచ్చింది. ఓ పాడ్కాస్ట్లో తన లవ్ స్టోరీ, బ్రేకప్ విషయాలు చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. మనకు సూట్ అయ్యే వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు వచ్చి వెళ్లిపోయే వాళ్లు వెళ్తూనే ఉంటారని హాట్ కామెంట్స్ చేసింది. మీకు ఎవరు సెట్ అవుతారో మీకే తెలుస్తుంది. ఇక నా లైఫ్లో గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేశా. అయితే సినీ నటితో అతడికి రిలేషన్ ఎందుకో నచ్చలేదు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దాంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నా. అంతెందుకు 7 నెలల క్రితం కూడా ఒకరితో నాకు బ్రేకప్ అయింది. ఇక నేను చేసుకోబోయేవాడికి అందంగా లేకపోయినా పర్వాలేదు, మంచి గుణం ఉండాలి. ఇప్పటి వరకు నా లైఫ్లో బ్రేకప్స్ జరిగాయి, కానీ మరీ బాధపడేంతగా ఏమీ జరగలేదంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.